అండి మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. చెప్పండి. గతంలో మిర్చి యార్డుకు పోతే అక్కడ మిర్చి యార్డులో బల ప్రదర్శన ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఒక కార్యకర్త చనిపోయి ఆ విగ్రహావిష్కరణకు పోతే అప్పుడు ఇట్లాంటి గందరగోళమైనటువంటి పరిస్థితి, పోలీసు ఆంక్షలు ఉన్నా కానీ వాటిని కాదంటూ వెళ్ళారు. అండ్ ఈరోజు బంగారుపాళ్యం మామిడి రైతులకు మద్దతుగా పోతే మళ్ళీ అట్లాంటి బల ప్రదర్శన. దీంట్లోనే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి చనిపోయింది ఎవరి కార్యకర్త? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోలేదు అనేది ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం అండి. కారు టైర్ కింద పడ్డ వ్యక్తి ఎవరు? అదే చెప్తున్నా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడలేదు. మీరందరూ కూడా ఈ రోజుకి కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోని పట్టుకుని అది జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే పడి చనిపోయారు అని చెప్పి ఈ రోజుకి మీరు డిబేట్లు చేస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గౌతమ్ గారు చెప్పండి. గౌతమ్ ఒక్క నిమిషం, కార్మంచి గారు ఇదే అంశం మీద మాట్లాడదాం. కార్మంచి గారు ఇదే అంశం మీద మాట్లాడదాం. గౌతమ్ గారు కారు టైర్ కింద పడి చనిపోయిన మాట వాస్తవమా? మీరు చెప్పండి. ఈ ఒక్క ప్రశ్నకే ఆయన సమాధానం అడుగుతున్నాడు. అలా కాదు, ఇప్పుడు ఒక్క నిమిషం. రమేష్ గారు మీ దగ్గరికి వస్తా. ఐ జస్ట్ నీడ్ ఆన్సర్ అంతే. సమాధానం వెతుక్కుందాం, ప్రశ్నకు సమాధానం వెతుక్కుందాం, నలుగురు దగ్గర వెతుక్కుందాం. ఒక్క నిమిషం రమేష్ గారు మీ దగ్గరికి వస్తా, మీతోటే కంటిన్యూ చేస్తా. యా గౌతమ్ గారు, కారు టైర్ కింద పడ్డది వాస్తవమా? అది ఏ ఇంటెలిజెన్స్ వీడియోనా? దాని మీద ఏఐ ఇంటెలిజెన్స్ వీడియో అని వైసీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. మరి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా ఏఐ ఇంటెలిజెన్స్ వీడియో అన్నట్టుగా ఏం రాలేదు కదా. సరే, కోర్టులో సబ్మిట్ చేయలేదు అని అంటే కోర్టులో ఏజీ గారు 2 వారాలు టైం అడిగిన మాట వాస్తవమే కనపడుతుంది. ఇప్పుడు చర్చ పెడతాం తప్పంటారా, లేకపోతే అది ఏఐ వీడియో అని వీళ్ళు ఏం ప్రూవ్ చేశారు? ఇప్పుడు అది ఏఐ వీడియో అని అన్నప్పుడు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంటుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ అయితే ఏఐ వీడియో కాదనే వచ్చింది, దాన్నే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడచ్చు అంటే నేను ఏమంటున్నా అంటే అది ఏ ఇంటెలిజెన్స్ వీడియోనా, అది ఫేక్ వీడియోనా అన్న విషయం అట్లా ఉంచితే, మనిషి చనిపోయింది, మనిషి ఆ ర్యాలీకి వచ్చి చనిపోయింది, ఈ రోజు ప్రపంచం నమ్ముతుంది, ప్రపంచం ముందు కనిపిస్తుంది. కాదు అబద్ధం అయితే మీరు ప్రూవ్ చేయండి. వాట్ ఐఎమ్ సేయింగ్, ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మనుషుల ప్రాణాలు పోతున్నటువంటి టైంలో కూడా ఇంత బల ప్రదర్శనలు అవసరమా? ఒక రైతు ఎంతో కాలం పంట పండిస్తే, మామిడి పంట చాలా డేంజర్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ పంట ఏదో విమానం ఎక్కినప్పుడు ఎయిర్ ఇండియా విమానం పరిస్థితి ఏందో, మామిడి పంట కూడా అట్లాంటిది. అది ఎప్పుడు పూత వస్తుంది, ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు అకాల వర్షాలు పడతాయి, ఎప్పుడు రాలిపోతాయి, ఉన్న కాయలకు పురుగు ఉంటుందా లేదా, ఒక మామిడి రైతుగా మాకు తెలుసు అది. సో ఇట్లాంటి నేపథ్యంలో ట్రాక్టర్ మామిడి పనులు తీసుకొచ్చి మొత్తం రోడ్ల మీద పోసేసి పెద్ద హంగామా అవసరమా సార్? ఒక మనిషి తినే ఎక్కడ చూడలేదండి అట్లాంటిది ఎక్కడ ఉందా? కార్మంచి గారు మీరు చెప్పండి. కార్మంచి గారు మీరు చెప్పండి. రాజకీయాలు కాసేపు పక్కన పెడదాం అందరం, చెప్పండి సార్. ఇప్పుడు నిజంగా మీరు మనం చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుతుంటే మధ్యలో గౌతమ్ గారికి ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. దానికి నన్ను సమాధానం చెప్పమంటారా? మళ్ళీ చెప్పండి. దాని ఎందుకు నేను అడగాల్సి వచ్చిందంటే, మనిషి ప్రాణానికి విలువ లేదా? ఇంత దండుపాల్యం, ఇంత అవసరం బంగారు పాల్యంలో? నేను చెప్పేదాన్ని మీరు వినాలి కదా. ఇప్పుడు కోర్టుకు వెళ్ళడం జరిగింది, ఆ చనిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడిపోయారని చెప్పి వీళ్ళు అబద్ధాలు చెబుతూ కేసులు కడితే, స్వయంగా ఎస్పీ గారు మొదట చెప్పిన విషయం అందరం విన్నాం, మళ్ళీ ఎస్పీ గారు మాట మార్చిన విషయం అందరం విన్నాం. కోర్టులో నిజంగా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఇప్పటికి 2 వాయిదాలు అడిగారు, ఇది 3వ వాయిదా. ఎందుకని ఈ రోజు వరకు కూడా వీళ్ళు కోర్టులో అది, ఇప్పుడు ఈయన గౌతమ్ గారు చెప్తున్నారు ఫోరెన్సిక్ రిపోర్టు అది ఏఐ వీడియో కాదని వచ్చింది అని చెప్పి. నిజంగా అది ఏఐ వీడియో కాదని వచ్చి ఉంటే ఈ పాటికి ప్రభుత్వం అది ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ని బయట పెట్టి నానా హంగామా చేసేది. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయాడని చెప్పి ఈ నిజం కాదనకూడదు కదండి. నిజం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోలేదు అంటే మీరు ఆరోపణ చేసేది నిజమైపోద్దా? అంటే కార్మంచి గారు అబద్ధం 5 నిమిషాల పని, కానీ ఒక నిజం నిగ్గు తేల్చాలంటే దానికి ఎంత సమయం నిజం బయటకు వచ్చేదాకా వెయిట్ చేద్దాం, అందరం వెయిట్ చేద్దాం. ఆ కారు కింద వైసీపీ నాయకులైనంత మాత్రాన మీరు చెప్పేది నిజమైపోదు కదా. స్పాట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పేది నిజం. మీరు రాజకీయం కోసం చేసే ఇలాంటి దుష్ప్రచారాన్ని
రేపు కోర్టులు తెలుస్తాయి, మేము చెప్పక్కర్లా. ఖచ్చితంగా అదే కోర్టు మేము కూడా అదే న్యాయం చూస్తుంది, వెంటనే కోర్టులు తెలుస్తాయి. తేలుస్తాయి కదా అని. ఆ రోజున ఈ ప్రభుత్వం సిగ్గుపడే విధంగా కోర్టు ముట్టుకాయలు వేస్తుంది. దాని గురించి మీరు కంగారు పడక్కర్లా. ఇక ఇది మా ప్రభుత్వం మీ ప్రభుత్వం ఏం కాదండి, అందరిది మన ప్రభుత్వమే. నేను కూడా టీడీపీ నాయకుడిని ఏం కాదు. నేను కేవలం మేము ఓటేయలేదు. చంద్రబాబు నాయుడు గారే అనలిస్టులు మాత్రమే. సార్ గౌతమ్ గారు, చంద్రబాబు నాయుడు గారే మాకు ఓటు వేయని వాళ్ళు ఎవరికి మేము పని చేయమని చెప్పి డైరెక్ట్ గా ప్రకటించారు. మీరు చెబుతున్నారు కదా, ఆయన మీరు రేపు చెబుతున్నారు కదా, మేము ప్రభుత్వం అని చెప్పి మేము ఎలా చెప్తాం? మన ప్రభుత్వం ఎలా చెప్తాం? నరుకుతాం, చంద్రబాబు బట్టలు చేస్తాం, ఈ పోలీసులందరినీ కిందే తొక్కుతాం, గౌతమ్ గారు 2.0 మా ప్రతాపం చూపిస్తామని. అదే నా ప్రభుత్వంలోకి వస్తే చూపించాల్సింది. యాక్టివిస్ట్ గా మాట్లాడుతున్నారు. అవునండి, నేను యాక్టివిస్ట్ గాని, యాక్టివిస్ట్ కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు తప్పు మాట్లాడినప్పుడు మిమ్మల్ని వారించాల్సిన బాధ్యత మా మీదే ఉంది. పార్టీల మీద కంటే కూడా మా మీదే ఒక్క నిమిషం గౌతమ్ గారు, 1 సెకండ్. రమేష్ గారు ఇంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయడం అవసరమా? ఇంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయడం అవసరమా సార్? ఇప్పుడు సరైన సెక్యూరిటీ మరి రక్తాలు ఇవాళ కార్యకర్తకు మొహం నిండా రక్తం, మొన్న కార్యకర్త చనిపోయిండు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా చేయడం కోసం వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీలో ఉన్నా సరే సరైన సెక్యూరిటీ అనేది కల్పించట్లేదు. పాటించాలి కదా. మీకెందుకండి గౌతమ్ గారు, మీకెందుకు సార్? మీరు నాకే కావాలండి నిబంధనలు పాటించకుండా చెప్తాడు, పోలీసులు కాదంటే దాన్ని పట్టించుకోరు, కానీ పక్కన వచ్చి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వలేదంటే ఎలా ఇస్తారు? అది అనలిస్ట్ గా మేము అడగమా? ఆంధ్రప్రదేశ్ సమాధానం చెప్పేది ఉంటే తర్వాత చెప్పండి. మీరు మధ్యలో కాదు, రమేష్ గారు సరే, మీరు ఏ వీడియో అంటున్నారు? ఒక మనిషి కాన్వాయ్ టైర్ కింద పడి చనిపోతే అది ఏ వీడియో అని మీరు అంటున్నారు. ఓకే, ఈ రోజు ఇంకో కార్యకర్తకు నెత్తురు వచ్చింది, రక్తం వచ్చింది. సో అది కూడా ఏయ్యా? జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన విజువల్ కూడా ఏయ్యా? సార్ ఇప్పుడు కొట్టింది ఎవరు? పోలీసులు. ఎందుకు అంత శాంతి భద్రతలో విఘాత కలిగించేంత పర్మిషన్ లేకుండా ఒక లిమిటెడ్ గా పోతే ఏమైంది? నిబంధనలు పాటిస్తే సొంత కార్యకర్తలను కాపాడుకోవాలనే భావన కూడా ఉండాలి కదా అది అధినాయకుడికి. నిజంగా సరైన సెక్యూరిటీ మెజర్స్ అక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కారు పక్కనే రోప్ పార్టీ ఎందుకు లేదు? రోప్ పార్టీ లేకపోబట్టే కదా వాళ్ళందరూ అంత దగ్గరగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే రోప్ పార్టీ ఉండుంటే ఆ రోప్ పార్టీ వాళ్ళని పక్కకు తోసిండేది, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయవలసిన పరిస్థితి ఇక్కడ. నేనేమంటున్నా, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ రాంగ్, గౌతమ్ గారు మీరు ఖండించవచ్చు. నేనేమంటున్నా, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కదిలితే సెక్యూరిటీ లేదు అని చెప్పేసి సెక్యూరిటీ రీజన్ తోటి ఆపేశారు. పవన్ కళ్యాణ్ ఏం చేశారు? ముందుకు వెళ్ళిపోలేదు. పవన్ కళ్యాణ్ కదిలితే పెద్ద ఉధృతం ఉపద్రవమే. అట్లాంటి పవన్ కళ్యాణ్ రోడ్డు మీద కూర్చున్నాడు. రోడ్డు మీద కూర్చొని నిరసన తెలిపారు. అట్లాంటి నిరసన తెలిపే పరిస్థితి కూడా లేదా? ప్రతిపక్షాలు నిరసన తెలిపే హక్కు ఉంది కదా, దాన్ని ఎందుకు వాడుకుంటలేరు? ఎందుకు బల ప్రదర్శన పోతున్నారు? నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. రోడ్ పార్టీ ఇవ్వలేదు, సెక్యూరిటీ ఇవ్వలేదు అన్నారు. మీ కార్యకర్తలు గుర్తు లేదా? జగన్ మీద పడిపోవాలని పెట్టారా? మీ కార్యకర్తలు మనుషులు కాదు, వాళ్ళు దూరంగా ఉండాల్సిన అవసరం లేదా? మీ నాయకుడిని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? మీ నాయకుడి మీద అలా పడిపోతారా? పవన్ కళ్యాణ్ గారు పార్టీ లేకపోతే ఆగండి అన్న, ఆగండి. డిఎస్పీ గారు ఎంతమంది తలైనా పర్వాలేదు అని చెప్పి ముందుకు నడిచిన సంగతి ఇది జగన్మోహన్ రెడ్డి గారి సెట్టింగ్. అలా మీద మీరు టీడీపీ పార్టీ యాక్టివిస్ట్ అని చెప్పి నాకు తెలుసుకోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సెట్టింగ్ ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు, ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల పక్షాన మేము పోరాడాం. మా గుర్తు జగన్మోహన్ రెడ్డి గారు చానాళ్ళు మమ్మల్ని అనగదొక్కారు. అప్పుడు కూడా మాట్లాడతాం, ఇప్పుడు నాయకుడు. నేనేమంటున్నా, ఒక నాయకుడు బయటకు వచ్చారంటే ఉండాలని సిగ్గు లేదు. కార్యకర్తలు దూరంగా ఉండరా? లేదా? వచ్చే నాయకుడిని జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కేస్తారా ఏంటి? ఎందుకు ఎక్కుతారండి? ఇదంతా ఒక డ్రామా, ఇదంతా ఒక డ్రామా.
అందుకని వచ్చి మీద జగన్మోహన్ రెడ్డి అనే పడతారు. వ్యక్తి కార్ల మీద పాపం నుంచో పెడతారు. కార్ల నేను- మీద ఒకటి ప్లకార్డులు రమేష్ గారు, నుంచో కారుమూరి పెడతారు. రమేష్ గారు. బుద్ధి లేదు, లాగి కింద పడేయొద్దు వాళ్ళని. వాళ్ళు లాగి కింద పడేయొద్దు అంట. కారు మీద మొన్న సింగయ్య చనిపోయిన రోజున ఒక వ్యక్తి 10 నిమిషాలు నుంచోని ఉన్నాడు. మీకు బుద్ధి లేదు, మీ కార్యకర్తలకు దింపేయొద్దు. ఏ పోలీసులకి అదంతా బుద్ధి ఒక లేదా? డ్రామా. పోలీసులకి బుద్ధి లేదా? ఒక్క నిమిషం పాయింట్, ఒక్క నిమిషం గౌతమ్ గారు 1 సెకండ్. మీ కార్యకర్తలు పోలీసులకు పోలీసులు సెక్యూరిటీ చూడాల్సిన పని లేదా? తొక్కేస్తారా? ప్రజలు అలా మీదకి వస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పోలీసులు మీదకి ఎక్కి సెక్యూరిటీ తొక్కేస్తారా? చూడాల్సిన పని లేదా? డ్రామా కాబట్టి అలా ఒక చేస్తారు. వ్యక్తి ప్రతిపక్ష అది డ్రామా నాయకుడి యొక్క కాబట్టి కారు అలా బానెట్ చేస్తారు. మీద అట్లా మాజీ కాదు, అట్లా కాదు. ఒక్క నిమిషం రమేష్ గారు, ఒక్క నిమిషం గౌతమ్ గారు 1 సెకండ్. గౌతమ్ గారు 1 సెకండ్. గౌతమ్ గారు 1 సెకండ్. పోవాలి. పోలీసులకు తెలియదా? కూడా ఒక ఇంకా డ్రామా లేకుండా అది. మాట్లాడుతున్నారు మళ్ళీ. నాకు ఒక్క నిమిషం, సెక్యూరిటీ ఒక్క లేదని నిమిషం. చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న ఓ పెద్ద నాటకం ఇది.